ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నాకు చాలా ఆకలిగా ఉంది. మా అమ్మమ్మని ఏమైనా చేయమని అడుగుదామా? అండ్ మీకు కూడా ఒక విషయం అడగడం మర్చిపోయాను. మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పదండి మా అమ్మమ్మని ఏమైనా అడుగుదాం. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా చెయ్యవా? ఏం తింటావమ్మా? తోటకూర బజ్జీలు చేస్తావా? తప్పకుండా చేస్తాను, ఓకేనా? ఆ, ఫ్రెండ్స్, నేను కొనుక్కున్నాను కొత్త హాట్ ప్యాకు. ఇప్పుడే కొనుక్కొని వచ్చాను, ఓకేనా? మా మనవరాలు ఆకలి అని చెప్తుంది కదా, సో తోటకూర పకోడీ చేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. పదండి కిచెన్లోకి. సో ఫ్రెండ్స్, మనం కిచెన్లోకి వచ్చేసాము. సో మీకు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ నేను చెప్తాను, చూడండి. మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: తోటకూర 4 కట్టలు, కొంచెం బియ్యం పిండి, శనగపిండి. బియ్యం పిండి 2 స్కూప్ అయితే 1.5 శనగపిండి తీసుకోండి. పసుపు తీసుకోండి, బేకింగ్ సోడా, సాల్ట్ తగినంత, వాము ఒక 1/2 స్పూన్ తీసుకోండి, కారము అండ్ ఇంగువ. ఇవన్నీ మనము కలుపుకొని చేసుకోవాలండి. సో ఫస్ట్ తోటకూర తరుగుదాం రండి. సో మనం ఈ విధంగా తోటకూర చక్కగా తరుక్కున్నామండి. సో తోటకూరని మనం ఇలా తీసుకుందామండి ఒక బౌల్లోని. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో కొంచెం శనగపిండి, ఫస్టే వాటర్ వేసికండి. బియ్యం పిండి, కొంచెం పసుపు, కారం అండి, కొంచెం వాము అండి. కొంచెం వేసుకోవాలి. ఇవన్నిటిని కలపాలండి శుభ్రంగాను. తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఇంగువ, తర్వాత తగినంత ఉప్పు. ఉప్పు మరి ఎక్కువ వేసేసుకోకండి, టేస్ట్ పోతుంది. సో ఇలా కొంచెం నీళ్ళు ఇలా చిలకరిస్తూ దాన్ని కలపండి. మరి ఎక్కువగా వేసేయకండి, ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసేయకండి, పల్చగా అయిపోతే బాగోదు. చూడండి, చాలా జాగ్రత్తగా వేయాలి. మీకు ఇంకా సరిపోలేదు, ఆకుకూర ఎక్కువ అయిపోయింది అనుకుంటే కొంచెం శనగపిండి కలపవచ్చును, కానీ నేను కలపను. ఎందుకంటే ఆకుకూర గ్రీన్గా కనిపిస్తుంటే చూడ్డానికే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ అలా రెస్ట్కి ఉంచేద్దామండి. మనము 2 మినిట్స్ అలా ఉంచాక అప్పుడు మనం వేచుకుందాం. సో ఫ్రెండ్స్, నూనె కాగిందండి, బాగా వేడిగా అయింది. సో చూడండి ఎలా కలిపానో నేను. సో ఇప్పుడు చూడండి, చూపించమంటు ఇలా అవన్నీ అండి ఫ్రెండ్స్. అయిపోయాక అప్పుడు సో నూనె కాగే లోపలండి ఆనియన్ మనం ఇందాక ఒకటి చాలు, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. సో ఆనియన్ని ఇలా రౌండ్గా చక్కగా ఇలా చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. దేంతోనైనా మనకి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ డబల్ అయిపోతుందండి. సో యాక్చువల్గా బెంగాల్ సైడ్ ఇలాగే తింటారండి. అంటే ఏదైనా పకోడీలు తిన్నప్పుడు దాంతోపాటు పచ్చి ఆనియన్, అందులోని కొంచెం నిమ్మరసాన్ని కలుపుకొని తింటారనమాట వాళ్ళు. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందని. సో దీన్ని మనం ఇలాగ రెడీ చేసుకోవాలండి. ఇందులో కొంచెం మనం
నిమ్మ చెక్క ఉంచాం కదా ఇందాకలా, దీన్ని కూడా ఇలా పిండేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ అండి, ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వేస్తున్నాం కదా పకోడీలని. చాలా తక్కువగా అనమాట, జస్ట్ అలా వేయండి. కొంచెం వేసి పక్కన పెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కాగిందో లేదో చూద్దాము. రండి వేయించుకుందాము ఇంక పకోడీలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగాయో అసలు. నూనె బాగా కాగనివ్వండి, తర్వాత సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని దాన్ని చక్కగా వేగనివ్వండి. అసలు చాలా టేస్ట్గా ఉంటాయండి. బెంగాల్ సైడ్ అందరూ కూడా ఈ పకోడీలు చేసుకుంటారండి. ఆకుకూరలతో చేసుకున్న పకోడీలు చేసుకొని మురీలతో తింటారండి. మురీలతో తింటారు, చాలా ఫేమస్ అండి బెంగాల్లోనే. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయని. మాడిపోకుండా చూసుకోండి, ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. సో అన్నీ ఇలాగే వేసేసుకుందాము. సో ఇంకో వాయి మళ్ళీ వేస్తున్నానండి. జాగ్రత్త అండి వేసినప్పుడు, నూనె మీ చెయ్యి మీకు తుళ్ళిపోకుండాను. నాకు కూడా చాలా వేడిగా అంటే తగిలింది ఇందాకలా చేసినప్పుడు. ఇలా వేసేసుకుందామండి అన్నీను. రెండో వాయి అయిపోతున్నదండి. చూడండి అసలు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆకుకూర అసలు చాలా టేస్ట్ అండి. చాలామంది ఇవాళ రేపు పిల్లలందరూ కూడా ఆకుకూరలు తినరండి. నేను ఆకుకూరలతో మీకు చాలా రకరకాలైన రెసిపీస్ చూపిస్తానండి. చిన్నపిల్లలకి మీరు లంచ్ బాక్స్లో కూడా ఆకుకూరలతోటి అన్నీ చేయొచ్చు. వాడికి ఆకుకూర అయితే వాళ్ళు ఇష్టపడరండి. సో అలా కాకుండా మనం ఆకుకూరలతో ఎలా చేయాలో నేను మీకు తప్పకుండా మిగతా రెసిపీస్లో చెప్తానండి. సో మన పకోడీలు కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా తినేయడమే, ఓకేనా. రండి తిందాం. సో ఫ్రెండ్స్, నేను తయారు చేశాను చూడండి, పకోడీలు రెడీ అయిపోయింది. సో పకోడీలతో పాటు మనము ఆనియన్స్ ఇందాకలా కట్ చేసుకున్నాం కదా, ఇది టొమాటో చట్నీ అండి. సో ఈ మూడు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇప్పుడు తిందామండి ఇది వెళ్ళి మనము. సో మీరు కూడా వచ్చేయండి, ఓకేనా. సో దీంతో పాటు కాంబినేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మూడు మనం తింటాం కదా, పకోడీలతో పాటు టొమాటో చట్నీ అండ్ ఆనియన్స్ తింటాం కాబట్టి బాగా వేడి కదా, పచ్చడి తింటాము, ఇవి తింటాము మనము. సో ఎందుకని దీంతో పాటు కాంబినేషన్ లస్సీ అండి. నేను హోటల్ స్టైల్ లస్సీ చేస్తాను, అది కూడా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.